Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dream. మురికివాడలోని వీధులే స్కూళ్ళు, పాడుబడిన గోడలే బ్లాక్ బోర్డులు, నిరుపేద కుటుంబాలే ఆమె లక్ష్యం. పిల్లలకు మంచి విద్యను అందించడమే ఆమె తత్వం. గురువుకు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకతకు ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. గురువు ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందింపచేస్తారు. అలాంటి గురువుకు దక్కిన అరుదైన గౌరవానికి సంబంధించిన కథ ఇది. సాధారణ జీవనం సాగిస్తూ ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఈమెకు అత్యున్నత స్థాయి పురస్కారం లభించింది. ఆ పురస్కారం విలువ అక్షరాల $1 మిలియన్. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ వరించడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పేరు రూబుల్ నాగి. కొన్నేళ్లుగా ఉపాధ్యాయురాలిగా, కళాకారిణిగా సేవలందిస్తున్నారు. మురికి వాడలను ఎంపిక చేసి వాటి రూపురేఖలను మార్చేస్తారు. బస్తీల్లో ఉంటూ స్కూల్కు వెళ్ళని పిల్లలకు వినూత్న పద్ధతిలో విద్యను అందించారు. పాఠశాలలు లేని చోట గోడలపై చిత్రాలు వేస్తూ చిన్న పిల్లలకు విద్యాబోధన చేసేవారు. ఈ ప్రత్యేక విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆమె చేసిన ఈ వినూత్న సేవను సమాజం గుర్తించింది. దీంతో రూబుల్ నాగి అనే పంతులమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2026 ఫిబ్రవరి 5న $1 మిలియన్ విలువైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను అందుకున్నారు. ఇది ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు ఇచ్చే అత్యంత పెద్ద పురస్కారంగా గుర్తించబడింది. ఈ అవార్డును దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఆమెకు అందజేశారు. ప్రపంచ నేతలు, విధాన నిర్ణీతలు పాల్గొనే ఈ వార్షిక సమావేశంలో ఈ సత్కారం జరిగింది. వర్కి ఫౌండేషన్, యునెస్కో సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఈ ఏడాది 10వ వార్షికోత్సవం నిర్వహించింది. తమ బోధన ద్వారా విద్యా వ్యవస్థనే కాకుండా సమాజాన్ని మార్చిన ఉపాధ్యాయులను గౌరవించడమే దీని లక్ష్యం. కళ ఆధారంగా బోధన పద్ధతిని రూపొందించిన నాగి దాదాపు 10 ఏళ్ల క్రితం ముంబై స్లమ్ ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అవార్డు స్వీకరిస్తూ విద్య, కరుణ, నిరంతర కృషి, సేవ అనే విలువలపై ఆధారపడిన తన పనికి వచ్చిన ఈ గుర్తింపు మరింత ప్రేరణనిచ్చిందని అన్నారు. సమాజ అంచుల్లో ఉన్న పిల్లల కోసం తన సేవను కొనసాగిస్తారని తెలిపారు. రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా 800కు పైగా లెర్నింగ్ సెంటర్లను స్థాపించారు. పాఠశాలకు ఎప్పుడూ వెళ్ళని పిల్లలతో పాటు చదువుల్లో వెనుకబడుతున్న విద్యార్థులను ఈ ఫౌండేషన్ అండగా ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమిక విద్య, సంఖ్యా జ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. రంగురంగుల బొమ్మలు, గుర్తులు, కథల రూపంలో ఉండే ఈ చిత్రాలు పిల్లలకు భాష, విజ్ఞానం, గణితం, చరిత్ర వంటి విషయాలను సులువుగా నేర్పించేందుకు దోహదపడతాయి. పాడుబడిన గోడలపై పెయింటింగ్ వేసి ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్లుగా మార్చి పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆమెలోని కళ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని పెంచుతున్నాయి. కష్టాల్లో జీవిస్తున్న కుటుంబాలకు అండగా ఉంటూ ముందుకు సాగుతోంది ఈ ఫౌండేషన్. సావిత్రిబాయి పూలే ఆలోచన నుంచి ప్రేరణ పొందినట్లు నాగి తెలిపారు. సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మిసాల్ ఇండియా కార్యక్రమం ద్వారా మహిళల కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎలా ఎదగాలో శిక్షణ ఇస్తున్నారు కూడా. మరి మహిళా సాధికారతలో భాగంగా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి సేవలు అందించినందుకు నాగికి ఈ అవార్డు వరించింది. ఆమె చేసిన సేవల పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.